వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనానికి కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు పెట్టి గౌరవించింది. దీంతో మరోసారి డొక్కా సీతమ్మ గురించి చర్చ బలంగా మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి చాలా మందికి కొంతైనా తెలుసు, ఇంకా చాలా మందికి ఆ కొంత కూడా తెలియదనే చెప్పాలి. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ ఎవరు, ఆమెను గోదావరిల అన్నపూర్ణమ్మగా ఎందుకు పిలుస్తారు వంటి ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ అంటే గోదావరిల అన్నపూర్ణమ్మ. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 1841లో డొక్కా సీతమ్మ జన్మించారు. అయితే ఆమె చిన్నతనంలోనే తల్లి నరసమ్మ చనిపోవడంతో ఇంటి పనులు చక్కదిద్దే బాధ్యత, పనులకు సేవ చేయడం సీతమ్మకు అలవడ్డాయి. ఆమె తండ్రి భవానీ శంకరాన్ని అంతా బువ్వన్న అని పిలుస్తారు. సుమారు 4 దశాబ్దాల పాటు ఆమె సేవా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగింది. ఇక సీతమ్మకు లంకల గన్నవరం గ్రామానికి చెందిన వేద పండితులు డొక్కా జోగన్నతో వివాహమయ్యింది. ఈ ప్రతిపాదన తెచ్చిన సమయంలోనే ఆకలి అని వచ్చేవారికి అన్నం పెట్టే అవకాశం ఇస్తేనే వివాహం చేసుకుంటాననే కండిషన్ సీతమ్మ పెట్టడంతో అందుకు జోగన్న అంగీకరించి సీతమ్మను మనువాడారు. పేదల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సైతం సాయాన్ని అందించేవారు సీతమ్మ. వివాహం అనంతరం ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఉన్న లంకల గన్నవరం గ్రామానికి కాపురానికి వచ్చిన సీతమ్మ ఇంట్లో పాడి పంటలకు ఏమాత్రం కొరత ఉండేది కాదు. ఈ క్రమంలో రోజు వందల మంది బాటసారులు, పేదలకు ఆమె ఉచితంగా భోజనాలు పెట్టేవారు. ఇక వరదల సమయంలో స్వయంగా ఆమె తన భర్తతో కలిసి వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి దప్పులు తీర్చేవారు. ఇక డొక్కా సీతమ్మ పేరిట సుమారు 58 ఏళ్ల క్రితమే నిడదవోలులో స్వాతంత్ర సమర యోధుడు చింతలపాటి మూర్తిరాజు ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారు. మూర్తిరాజు ధర్మ సంస్థల తరపున ఏర్పాటైన ఈ పాఠశాల డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాలగా నడుస్తోంది. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో రాజోలు మండలం పొదలాడకు చెందిన ఎంఎస్ సూర్యనారాయణ 2002లో దయమేఘ మలహారి అనే కావ్యం రాశారు. ఈ కావ్యంలో నీ కళ్ళ వాకిళ్లలోన వేలాడిన పాలకుండా, చెద్దికుండా, ఆకలి పేగులగుండా గొర్రిన అమృత కళాశాలలు కదా అమ్మ, నీది బిగించిన పిడికిలి, తెరిచిన వాకిలి, వడ్డించిన విస్తరి, వర్తించిన దయా మేఘ మలహరి అంటూ ఆయన అద్భుతంగా అక్షరమయం చేశారు. ఇంతటి గొప్ప పేరు నా డొక్కా సీతమ్మ గురించి ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సార్లు ప్రస్తావించారు. అలాగే కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుకున్నారు. అయితే తొలుత అన్నా క్యాంటీన్లకే డొక్కా సీతమ్మ పేర్లు పెట్టాలని భావించారు, కానీ కుదరలేదు. దీంతో మధ్యాహ్నం భోజనం పథకానికి ప్రభుత్వం తాజాగా ఇప్పటి వరకు అమల్లో ఉన్న జగనన్న గోరుముద్ద స్థానంలో డొక్కా సీతమ్మ పేరు ఖరారు చేసింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి రోజువారీ మెన్యూను ప్రకటించింది. ప్రతి బడిలోనూ ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాలను ఫైనల్ చేసింది. దీంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.